సో వీళ్ళంతా జీవన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడ్డ వాళ్ళు ఎలక్షన్స్లో. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం జరుగుతున్నది? రాజీనామా చేయడానికి రెడీ అవ్వాలని మీరు మీ నాయకుడిని కోరుతున్నారా? లేదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి వచ్చారు, డిస్కషన్ జరుగుతున్నాయి, సో బెటర్ రాజీనామా చేయకుండా రాజీకి ఒప్పుకోవడమే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మేము రాజీ కన్నా రాజీనామా చేయడమే కరెక్ట్ అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకు అనంటే జీవన్ రెడ్డి గారు గత 40-43 సంవత్సరాల నుండి ఒకే పార్టీకి ఉండి లాయల్గా అసలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కానీ సార్కు ఒక 10 సార్లు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి ఉండొచ్చు, మీరు అన్నా మా పార్టీలకు రండి, మంత్రి పదవి ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అన్నా కానీ లాయల్గా కాంగ్రెస్ పార్టీకి అన్న ఉంటూ మమ్మల్ని కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తల్ని తయారు చేసిండు జీవన్ రెడ్డి గారు. అలాంటి జీవన్ అన్న దగ్గర నేను ఎన్ఎస్యుఏ యూత్ కాంగ్రెస్ నుండి నేను పనిచేస్తూనే ఉన్నా. మాకు ఏ రోజు కూడా క్రమశిక్షణ తప్పకుండా, మాకు ప్రతిరోజు ఒక స్కూల్లో టీచరు పాఠాలు చెప్పినట్టే చెప్తారు, మనం క్రమశిక్షణతోనే ఉండాలి, పార్టీ లైన్లోనే ఉండాలి అని చెప్పి అటువంటి పెద్ద మనిషిని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నిన్నగాక మొన్న వచ్చిన మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని పార్టీలోకి ఆహ్వానించడం, సరే అది వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారము ఎలా ఆహ్వానిస్తున్నారో అది మాకు సంబంధం లేని విషయము. అట్లీస్ట్ మా జీవన్ రెడ్డి గారికి ఒక విషయమైనా చెప్పాలి కదా. అంటే అక్కడ అసలు మా నాయకుడు ఉన్నాడా లేడా, మరి మర్చిపోయినరా, లేకపోతే అసలు మా నాయకుడిని మరి కంప్లీట్గా మా కాంగ్రెస్ పార్టీ నుండి దూరం చేద్దామని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? లేకపోతే అసలు నిన్న మొన్నటి వరకు మేము ఎన్నో దెబ్బలు తిని పోలీస్ కేసులు పాలయ్యి మేము మా కుటుంబాలను రోడ్ల మీద వేసుకొని ఒక 10-12 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ అరాచక పాలనను ప్రతిరోజు మేము ఖండిస్తూ ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేసి ఎన్నో దెబ్బలు తిని ఎన్నో కేసుల పాలైనాము. అలాంటి నాయకుడిని ఇప్పుడు ఈరోజు మా జీవన్ రెడ్డి గారికి చెప్పకుండా మీరు ఈ పార్టీలోకి తీసుకోవడము, జీవనన్న గారు మనస్తాపానికి గురి కావడము. ఇప్పుడు జీవనన్న గారు కూడా ఏమంటున్నారు అంటే కార్యకర్తలు ఎలా చెప్తే నేను అలాగే నడుచుకుంటా, నాకు ఏ లీడర్లతోటి సంబంధం లేదు, మాకు మా హైకమాండ్ తోటి కూడా సంబంధం లేదు, నేను పార్టీ లైన్లోనే ఉంటా, పార్టీలో ఉంటా, కానీ నేను ఆ ఎమ్మెల్సీ పదవి మాత్రం నాకు అవసరం లేదు, నా కార్యకర్తల మనోభావమే మాది అని చెప్పి జీవనన్న గారు కూడా చాలా తీవ్రంగా. ఇట్లా మీ నాయకుడు ఇప్పుడు ఒకవేళ సరే ఉప ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిండు, డిస్కషన్ నడిచింది, మనకి భవిష్యత్తులో మంచి చేస్తామని అన్నారు అని ఒప్పుకొని రాజీనామా చేయకపోతే మీరేం చెప్తారు? మేము మా నాయకునితో కూడా మేము మళ్ళీ సమయం తీసుకొని ఇప్పుడు మేము మాట్లాడతాము. అక్కడ చర్చలు ఏం జరుగుతున్నాయి కూడా లోపల మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా రాజీనామానా అదేదో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5-10 నిమిషాలు మా సార్తో కూడా మేము డిస్కస్ చేసి. మీ మీద కూడా కేసులు ఉన్నాయా జగిత్యాలలో? మా మీద ఉద్యమ సమయం నుండి ఉన్నవి, మేము చిన్న రాస్తారోకోలు ధర్నాలు అయినా ఇప్పటివరకు కూడా కోర్టులలో తిరుగుతున్నాము, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, ఎన్నో దెబ్బలు తిన్నాము, ఇటువంటి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు వచ్చింది కదా మన గవర్నమెంట్ అనేసరికి మళ్ళీ అదే విధంగా చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు ఈరోజు మేము మా సారు 40 సంవత్సరాల నుండి తయారు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అనే ఒక వ్యవస్థ లోపల నిన్నగాక మొన్న వచ్చిన ఆయనను తీసుకొని ఇప్పుడు ఆయన కింద ఆయన లీడర్షిప్లో మేము పనిచేయాలి అని అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము సహించము. దీన్ని తీవ్రంగా మేము మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పక్షాన మేము ఖండిస్తున్నాం. రేపు వెళ్ళి మీరు సంజయ్ కుమార్ని కలవరా? 100% అన్న. ఇప్పుడు యాజ్ ఏ ఎమ్మెల్యేగా మీకు రెస్పెక్ట్ చేస్తాం కావచ్చు, బట్ మా పార్టీలో మేమేంది అనేది ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చే వరకు మాత్రం మేము మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా గుర్తిస్తాం కావచ్చు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వెంటనే మా పార్టీ తెలియదు, మా పార్టీ సిద్ధాంతాలు తెలియవు, మీరు మమ్మల్ని ఎంత ఇబ్బందులకు గురి చేసారో మీకు తెలుసు, ఇంతకుముందున్న మీ అన్ని డిపార్ట్మెంట్లకు తెలుసు. మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న.